ఈ అబ్బాయిలు కూడా ఏం చేశారంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెను శారీరకంగా వాడుకొని తర్వాత నా లైఫ్ సెట్ గా కాకమ్మ కబుర్లు చెప్పి మా మమ్మీ ఒప్పుకోలేదు, మా డాడీ ఒప్పుకోలేదు అని. అసలు తాకొద్దు, ఆడదాని మొగలు తాకొద్దు, మొగని ఆడది తాకొద్దు. కామ మచ్చ కాకుండా ఇంకేంటి అంటే అందరూ అట్లనే ఉంటున్నారు సార్. దయచేసి చెప్తున్నాను, ఒకరిని 100లో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకొని 99 ప్రశ్నిస్తున్నారు మీరు. ఒక్కరిని కాదు చాలా మందిని తీసుకున్నా, లేకుంటే ఇక్కడ వచ్చి మాట్లాడేంత అవసరం నాకేముంది చెప్పు. అవసరం ఉన్నా ఉండకున్నా స్త్రీ తన మానాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటుంది సమాజంలో. కొందరు స్త్రీలే ఇప్పుడున్న సమాజంలో మొగడు కూడా పెళ్లికి ముందే శీలాన్ని పోగొట్టుకుంటున్నారు. దయచేసి నేను అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నాను, ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఇట్లా తప్పు చేస్తున్నారు. అందులో కొందరు అమ్మాయిలు మంచి వాళ్ళు ఉంటున్నారు. దురదృష్టకరంగా ఏంటంటే నిష్టగా ఉన్న అబ్బాయికి పెళ్లికి ముందు కన్నరికం జరిగిన అమ్మాయి దొరుకుతుంది. బుద్ధిమంతులు కూడా ఇలాంటి తప్పులే చేస్తున్నారు. అసలు శారీరకంగా కలవడం అనేది టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు. శీలము మానము ఒక అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా వర్తిస్తుంది.